ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది కూటమి సర్కార్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్లో ఉదయం 7 గంటలకు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ సమయంలో వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. వెంకటరెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు లాక్కున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది వెంకటరెడ్డి భార్య. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, నోటీసులు కూడా ఇవ్వకుండా ఏ రకంగా అరెస్ట్ చేశారు? దీన్ని ఇల్లీగల్ అరెస్ట్ అనాలా, మరి ఏమనాలి? తాడిపత్రి పోలీసులు వెంకటరెడ్డిని భయభ్రాంతులకు గురి చేసి ఫ్యామిలీని అంతటిని కూడా అతన్ని అదుపులోకి తీస్తున్నట్టుగా చూస్తున్నాం. సో వారి భార్య కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? వైసీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి అయిన కారుమూరి వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని ఏపీకి తరలిస్తున్నారు. ఈ సమయంలో వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడంపై వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వాళ్ళ ఫోన్లు కూడా లాక్కున్నారు. పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారు. పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న వాళ్ళపై కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తున్నట్టు తెలుస్తుంది. హరి విక్రమ్, అయితే ఎందుకు అతన్ని అరెస్ట్ చేశారు అనేది ఏమన్నా కుటుంబ సభ్యులకైనా చెప్పారా? అలాగే కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా లాక్కున్నారని తెలుస్తుంది. ఎవరిచ్చారు హక్కు పోలీసులకి? అది మీరు చెప్తున్నట్లు ఖచ్చితంగా పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. వారిని చాలా భయభ్రాంతులకు గురి చేశారు. ఉదయం ఇంట్లోకి రావడమే వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ రావడము, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారన్న విషయం కూడా చెప్పలేదు. అదే విధంగా నోటీసులు, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నారు. అసలు ఇంట్లో వాళ్ళను కూడా చాలా భయభ్రాంతులకు గురి చేశారు. ఫోన్లు లాక్కోవడం జరిగింది. వారు అరెస్ట్ చేసిన తీరును కూడా కుటుంబ సభ్యులంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కూడా పోలీసులను ప్రశ్నించినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పలేదు. వారి దగ్గర ఉన్న ఫోన్లన్నీ లాక్కొని ఎవరికి సమాచారం చెప్పకుండా వారిని అడ్డుకోవడం జరిగింది. వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ కు తరలించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తాడిపత్రి పోలీసులు వ్యవహరించిన తీరుపై కారుమూరి వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నది. హరి, ఆల్ రైట్ విక్రమ్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చెప్పండి. సో మరో ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం. సో అయితే అరెస్ట్ చేసే సమయంలో ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా లాక్కున్నారు పోలీసులు అని తెలుస్తోంది. సో ఎవరిచ్చారా పోలీసుల హక్కు? హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా గొంతు వినిపించేటువంటి ఆ ప్రతినిధులను, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తరఫున ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి వాళ్ళ పైన రాష్ట్ర ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగ ప్రయోగం కొనసాగుతూనే ఉంది. ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని నిలదీసిన వాళ్ళని లేదా విమర్శించిన వాళ్ళని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయొద్దని సాక్షాత్తు హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ కూడా పోలీసుల వైఖరి మారడం లేదు. పోలీసుల్ని ఎన్నిసార్లు హైకోర్టు తిట్టినా సరే, డీజీపీని తిట్టినా సరే, కొందరు సిఐల్ని వ్యవహరించేటువంటి తీరు పట్ల ఆక్షేపించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఇవాళ ఉదయం 7 గంటలకు, సుమారుగా 7 గంటల ప్రాంతంలో తాడిపత్రి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వచ్చినటువంటి పోలీసులు ఎందుకు వచ్చారో, ఎవరిని ఎందుకోసం అరెస్ట్ చేస్తా ఉన్నారు, కారణం ఏంటి, దానికి సంబంధించిన నోటీసు కనీసం ఒక్కసారి విచారణకు రమ్మని నోటీసు కూడా ఇవ్వకుండా నేరుగా పోలీసులు అరెస్ట్ చేసినట్టు. ఇదేదో కారుమూరి వెంకటరెడ్డి పైన వేరే ఇతర ఏదో కేసులు ఉన్నట్టో, లేకపోతే ఇతర ఏదో నేరాలకు పాల్పడినటువంటి ధోరణిలో పోలీసులు తీరు వ్యవహరించడం పట్ల కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లన్నీ లాక్కొని కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేసి వెంకటరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కనీసం నోటీస్ అన్నది ఇవ్వకుండా, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో సంబంధించి నోటీస్ ఇచ్చి దానిపైన విచారణ జరిపి ఆ తర్వాత నిజంగా అందులో నేరం సంబంధించిన ఏదైనా ప్రాథమిక ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయడం అన్నది సహజంగా జరగాల్సినటువంటి పోలీస్ ప్రక్రియ, అది పోలీస్ మాన్యువల్ ప్రకారం జరగాల్సినటువంటి ప్రక్రియ. కానీ ఇక్కడ ఉద్దేశపూర్వకం, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరిని కూడా మాట్లాడనివ్వకూడదు, ఎవరు బలంగా మాట్లాడినా వాళ్ళని టార్గెట్ చేయాలన్నదే ఒక లక్ష్యంగా కనిపిస్తుంది. కాబట్టి కారుమూరి వెంకటరెడ్డిని కూడా ఇదే వాస్తవానికి అయితే ఇప్పటి వరకు మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం
ఈ ఏదైతే తాడిపత్రిలో ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో టీటీడీ పరకామణికి సంబంధించినటువంటి కేసులో గతంలో ఎవరైతే రవికుమార్ పైన కేసు పెట్టినటువంటి అప్పటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ని సిట్ అధికారులు విచారణకు విచారణకు వెళ్తున్న క్రమంలో ఏదైతే తాడిపత్రి సమీపంలో ట్రాక్ పైన మృతదేహంగా అనిపించినట్టు ఈ కేసుకు సంబంధించి ఇందులో ప్రభుత్వ వేధింపుల వల్ల సిట్ అధికారులు వేధింపుల వల్ల మాత్రమే మరణించాడన్నటువంటి ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు లేదా కారుమూరి వెంకటరెడ్డి చేశారన్నటువంటి కారణంతో ఇది ప్రభుత్వ హత్య అని ఆరోపణ చేసినటువంటి కారణంతో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ నాయకులు సాక్షాత్ మంత్రులు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీసు నుండి మంత్రులు ఎమ్మెల్యేలు సైతం టీటీడీ పాలక మండలి సభ్యులు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి హత్య అంటూ ఒకవైపు ఆరోపణలు చేస్తే వాళ్ళు ఎవరిపైన ఎటువంటి కేసు లేదు. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ప్రభుత్వ దమనకాండను నిలదీస్తున్నారు కాబట్టి చర్చా వేదికల్లో కానీ ప్రెస్ మీట్లో కానీ సోషల్ మీడియా ద్వారా కానీ నిలదీస్తున్నారు కాబట్టి కక్ష కట్టి మరి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం తెలుపుతోంది. సో కారుమూరి వెంకటరెడ్డి వాళ్ళ ఉదయం 7 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఎక్కడికి తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యుల దగ్గర నుండి ఫోన్లు లాక్కున్నారు. కుటుంబ సభ్యులకి సంబంధించి భయభ్రాంతులు గురి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన అన్నది ఇంకా పోలీస్ శాఖ నుండి రాలేదు. కారుమూరి వెంకటరెడ్డిని ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు, ఆ న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు అనేది ఈ అంశాలకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కారుమూరి వెంకటరెడ్డి కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, తెలుగుదేశం పార్టీ వైఖరిని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను, రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని ప్రశ్నిస్తున్నారు కాబట్టి, విమర్శిస్తున్నారు కాబట్టి కక్షగట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. సరే, ఆల్రైట్ సతీష్, సో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరైనా సరే వాళ్ళ మీద ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్న సర్కార్, అలాగే సర్కారు ఏది చెబితే అది చేస్తున్న పోలీసు వ్యవహార శైలిని పలువురు గర్హిస్తున్న పరిస్థితి. అయితే అరెస్ట్ సమయంలో చాలా దారుణంగా వ్యవహరించారు పోలీసులు. కుటుంబ సభ్యులపై చాలా దురుసుగా ప్రవర్తించారు. వాళ్ళ ఫోన్లు కూడా లాక్కున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంకటరెడ్డి భార్య. ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. మార్నింగ్ 7 to 8 మధ్యలో వచ్చారండి. ఒక 4 మెంబర్స్ అయితే పైకి వచ్చారు ఇంటికి. కింద ఎంతమంది ఉన్నారో తెలియదు. వచ్చేసి జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పారు స్టార్టింగ్ అయితే. తర్వాత లేదు నోటీసులు ఇవ్వడానికి వచ్చామని చెప్పారు. మళ్ళీ తర్వాత లేదు విచారణకు తీసుకొని వెళ్తున్నామని చెప్పారు. వచ్చిన తర్వాత నా ఫోను ఆయన ఫోను 2 ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఎవరికి ఇన్ఫార్మ్ చేసినా ఇష్యూ చేయొద్దు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు, అది మీకు మంచిది కాదు అన్నట్టు చెప్పారు. లాస్ట్కి కొంచెం సేపు వాదించిన తర్వాత లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు ఒకటి నా ఫోన్ ఒకటి చేతికిచ్చేసి వెళ్ళారు. అండ్ ఆయన ఫోన్ తీసుకొని వెళ్ళారు. అది ఏ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నారు అని నేను అడిగితే తాడిపత్రి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నాము, అక్కడే తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. ఎందుకు తీసుకెళ్తున్నాం, అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కారణాలు ఏమైనా చెప్పారా మీకు? ఎక్స్లో పోస్ట్ పెట్టారు, ఒక సిఐ చనిపోయాడు కదా, దాని గురించి ఒక 2 days బ్యాక్ మీరు ఎక్స్లో పోస్ట్ పెట్టారు, దాని గురించి వచ్చాము, వేరే ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. అయితే దాని గురించి నోటీస్ కానీ మా చేతికి అయితే ఏమి ఇవ్వలేదు. నాకు ఈవెన్ ఫోన్లో కూడా ఏం చూపించలేదండి నోటీస్, ఇదిగో ఇలా అని చెప్పేసి నాకు కూడా ఏం చూపించలేదు.